హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ 3 రకాల బ్యాంక్ అకౌంట్లు జనవరి 1 నుంచి క్లోజ్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ బ్యాంకింగ్ నిబంధనల్లో ఒక పెద్ద మార్పు చేసింది. ఇది సామాన్యుల జేబులు, పొదుపులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. ఇక జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం మీ బ్యాంకు ఖాతాను ఎక్కువ కాలం ఉపయోగించకపోతే దానిని మూసివేయవచ్చు. అలాగనే మోసాన్ని నిరోధించడానికి బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఆర్బీఐ 3 నిర్దిష్ట రకాల ఖాతాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇక ఏ 3 రకాల ఖాతాలు మూసివేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఈ కింది 3 రకాల ఖాతాలపై చర్యలు తీసుకుంటారు. యాక్టివ్గా లేని అకౌంట్ అంటే గత 12 నెలలుగా ఒక్క ఖాతాలో ఎటువంటి ఆర్థిక లావాదేవీ అంటే డిపాజిట్ లేదా ఉపసంహరణ జరగకపోతే దానిని ఇన్యాక్టివ్గా పరిగణిస్తారు. అలాగనే డోర్మాంట్ ఖాతాలో వరుసగా 2 సంవత్సరాలు లావాదేవీ జరగకపోతే అది డోర్మాంట్ కేటగిరీలోకి వెళ్తుంది. అటువంటి ఖాతాలు సైబర్ నేరస్తులకు మృదువైన లక్ష్యాలు, అందువల్ల వాటిని మూసివేయటానికి లేదా స్తంభింపచేయటానికి అవకాశం అయితే ఉంది. అలాగనే జీరో బ్యాలెన్స్ ఖాతా, ఎక్కువ కాలం పాటు జీరో బ్యాలెన్స్ కలిగి ఉండి ఎటువంటి కార్యకలాపాలు లేని ఖాతాలు మనీ లాండరింగ్ కోసం ఉపయోగించే అవకాశం అయితే ఉంది. అందుకే అటువంటి జీరో బ్యాలెన్స్ ఖాతాలు కూడా మూసివేస్తారు. ఈ విధంగా ఈ 3 రకాల అకౌంట్లు అయితే క్లోజ్ చేసేందుకు ఆర్బీఐ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఖాతాను యాక్టివ్గా ఉంచేందుకు ఏం చేయాలో కూడా తెలుసుకుందాము. మీ ఖాతా ఈ వర్గాలలో దేనికైనా వస్తే భయపడాల్సిన అవసరమైతే లేదు. ఖాతాను తిరిగి యాక్టివ్ చేయడానికి మీరు వెంటనే బ్యాంకును సందర్శించి కేవైసీ ప్రక్రియను కొత్తగా పూర్తి చేయాలి. దీంతోపాటు మీరు ఒక చిన్న లావాదేవీ కూడా చేయడం ద్వారా ఖాతాను యాక్టివ్ స్థితికి తీసుకురావచ్చు.